నమస్తే, నేను మీ వెంకటేష్. ఈరోజు చొప్పదండి కాన్స్టిట్యున్సీ చొప్పదండిలో ఉన్నాం. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, మనం వివిధ కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు ప్రజలు, ఈ ప్రధాన పార్టీలతో నమ్మకం ఉందా, లేకపోతే అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులకి ప్రధాన పార్టీలు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉన్నదా, ఏ విధంగా ఉన్నది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్త మహేష్ అన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు ఈ పొలిటికల్ గా మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు పొలిటికల్ ఈ ప్రజాక్షేత్రంలో? ఎన్ని సంవత్సరాలు? నేను ఉద్యమం నుంచి పనిచేస్తున్నా అన్న పొలిటికల్ గా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. నేను 14 కన్నా ముందా ఇంకా, లేకపోతే 14 కంటే బిఫోర్ 2009 ఉద్యమంలో నుంచే నేను యాక్టివ్ గా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. అన్ని రకాలుగా అంటే ఏదైనా పార్టీలో వర్క్ చేసారు? అప్పుడు ఏ పార్టీ లేదన్న. ఉద్యమంలో రోడ్డు మీద నేను అన్ని రకాలుగా ప్రొటెస్ట్ చేసిన, ధర్నా కార్యక్రమాలు చేసినాం మేము. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాం? ఇప్పుడు బీఆర్ఎస్ అన్న. 2015 నుంచి నేను భారత రాష్ట్ర సమితిలో ఉన్నాను. 2015 నుంచి. ఎట్లుంది అంటే ఈ పార్టీలు ఎట్లున్నది? అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చాలా మంచి అభివృద్ధి చేసిరు, ప్రజల మన్ననలు పొందిరు, అన్ని రకాలు చేసిరు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అన్ని లేనిపోని హామీలు ఒకటి ఆశ చూపి, జనాలకు ఆశ చూపి ఏదో అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు అవి ఆ హామీలు ఏది సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని జనాలు కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళు కూడా నెరవేర్చలేని పరిస్థితులే ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే ఇది వరకు పోటీ? నేను ఇదే ఫస్ట్ టైం కంటెస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మా రవిశంకర్ అన్న గారు హామీ మేరకు నేను 3వ వార్డులో నామినేషన్ వేసుకుంటున్నా అని చెప్పి నేను రవిశంకర్ అన్న కోరితే 2020 బీఆర్ఎస్ పార్టీ తరఫున కన్ఫర్మా బీఫామ్? అది ఇంకా హోల్డ్ లో ఉన్నది. ఎందుకు హోల్డ్ లో ఉన్నది? అది ఇంకో ఇద్దరు, ఒక కొత్త, మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా కొత్త పార్టీకి సంబంధం లేని వాళ్ళు, ఇలా కొత్త వ్యక్తులు, సిద్ధాంతం లేని వాళ్ళు. ఇక ఎలక్షన్ అంటే 10 మంది వస్తారు కదా ఆశాబాబులు, వాళ్ళు కూడా ఈ సిద్ధాంతం లేని వాళ్ళు 2-3 వచ్చారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ తరఫున వేసారు. బీఆర్ఎస్ తరఫున వేసారు. ఎట్లుంది మరి ఒకవేళ నిజంగా పార్టీ టికెట్ రాకపోతే ఎట్లా? పార్టీ టికెట్ రాకున్నా కూడా నేను 100% ఇండిపెండెంట్ గా ఉంటా. కానీ పార్టీ కోసమే పనిచేస్తావా? గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీలో పోతావా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇంకా ఏదైనా కొత్త పార్టీ చూసుకునే అవకాశం? ఇండిపెండెంట్ గెలిచి నేను మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉంటా. 80% భారత రాష్ట్ర సమితిలో ఉంటా. కాకపోతే పార్టీ బీఫామ్ అయినప్పుడు కూడా పార్టీలో ఉండడం వృధా కదా. రవిశంకర్ అన్న మీద 100% నమ్మకం ఉన్నది. నాకే టికెట్ కేటాయిస్తారు వారు. ఎందుకంటే నేను పార్టీకి అన్ని రకాలుగా పనిచేసిన, సోషల్ మీడియా పనిచేసిన, పార్టీ పరంగా చేసిన, అన్ని రకాల ఎలక్షన్ల, బై ఎలక్షన్ లో పనిచేసిన, హుజరాబాద్ ఎలక్షన్ల, వరంగల్ గ్రేటర్ మున్సిపల్ ఎలక్షన్ లో పనిచేసిన అనుభవం ఉన్నది. చొప్పాని సంబంధించిన అన్ని ఎలక్షన్లలో మేము పనిచేసిన అనుభవం ఉన్నది. రవిశంకర్ అన్న మీద కూడా. అంటే ఇప్పుడు చొప్పదానిలో ఒక టాక్ వెళ్తుంది, ప్రధాన పార్టీలు, సరే మీ బీఆర్ఎస్ సంగతి తెచ్చిపెట్టండి, ప్రధాన పార్టీలు ఏ పార్టీ అయినా కానీ కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్లు ఇస్తలేదు, బీఫామ్లు ఇవ్వదు అని నిజంగా ఏ మధ్యంతరంలో ఎవరో వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చే అవకాశం కనబడుతుందని అంటున్నారు. మరి దాని మీకు ఏమైనా డౌట్ వస్తలేదా? ఈ ప్రధాన పార్టీలు ఈ నిజంగా మా బీఆర్ఎస్ పార్టీ కూడా నేను మోసం చేసే అవకాశం ఉన్నదని ఏమైనా అనిపిస్తలేదా? 100% రవిశంకర్ అన్న మీద అయితే నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళినాం మేము. నామినేషన్ వేసే ముందు కూడా రవిశంకర్ అన్న గారి ఆశీర్వాదం తీసుకున్నాం మేము. అన్న నామినేషన్ వేసుకుంటాం అంటే వేసుకోతాం, మీ ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పారు. మేము దాంతోనే ముందడుగు వేసినాం, నామినేషన్ వేసుకున్నాం. ఇప్పుడు కూడా ఇంకా నమ్మకం ఉన్నది బీఫామ్ మాకే వస్తుందని. కాబట్టి మేము ప్రచారం కూడా చేసుకుంటున్నాం ఆల్రెడీ. కారు గుర్తుకే మీరు చేయాలని. అంటే ఇప్పుడు అనిపించలేదా నిజంగా ఈ రాజకీయ పార్టీలకు, మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మనకి ఏం చేయి, కేవలం వీళ్ళ జెండాలు మోసేందుకు, జిందాబాలు కొట్టేందుకు మాత్రమే మనల్ని యూజ్ చేసుకుంటారు, మనల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఎప్పుడైనా థాట్ వచ్చిందా మీకు? థాట్ అట్లా ఏం రాలేదన్న. కాకపోతే ఇప్పుడు మనకు ఈ నామినేషన్ వేసినాం కాబట్టి ఇప్పుడు అనుకుంది ఏదైనా జరిగితే మనకు అనుభవం కావచ్చు, అనుకున్న సంఘటన ఏదైనా జరిగితే మీరు అన్నట్టు ఇప్పుడు అనుభవం కావచ్చు. అయితే అంటే అనుభవం అయిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సింపుల్ గా ఒక గెలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ లో కొనసాగుతా అని ఒక మాట అంటున్నారు కదా, అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు బీఫామ్ ఇయ్యని పార్టీలో కూడా మీరు కొనసాగుతా అంటే దానికి బానిసత్వం చేసినట్టు అయితే కదా. బీఫామ్ ఇయ్యని పార్టీ అంటే కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్నది, పార్టీ మీద అభిమానం ఉన్నది. కాకపోతే అది ఎవరి చేతులు ఉన్నది అనేది, ఎవరికి టికెట్ వస్తుంది అనేది రేపు అధిష్టానం నిర్ణయాన్ని బట్టి మీ నిర్ణయం ఉంటుంది. ఓకే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఏంటంటే, కష్టపడ్డ కార్యకర్తకు టికెట్లు రావట్లేదు అనే నేపథ్యం ఒకటి చూస్తూ ఉన్నాం. కానీ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలనే నేపథ్యంలో అనేక సందర్భాలలో ఇక్కడ విషయం ఏంటంటే, అనేక సందర్భాలలో కూడా చాలామంది ఈ కార్యకర్తలు ఎవరు కానీ మా పార్టీని నమ్ముకుని ఒక కన్న తల్లిని నమ్ముకున్నట్టుగా నమ్ముకున్నారు. మరి నిజంగా ఈ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే వీళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ అవకాశం ఉన్నదా, లేకపోతే ఇంకేమైనా జరిగే అవకాశం ఉన్నదా, వీళ్ళను మొండి చేయి చూపించే అవకాశం ఉన్నదా, లేకపోతే ఇంకేం జరగబోతా ఉంది అన్నది చొప్పదండలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన VWT న్యూస్.